ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు నందన్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కి సంబంధించి ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వస్తారు. ఇప్పుడు ఏం చేద్దాం మిత్ర? అందరి దృష్టి మన మీదే ఉంది. మనమేదో ఉద్ధరించేస్తామని, ప్రాజెక్ట్ని కైవసం చేసేసుకుంటామని అందరూ ఊహించుకుంటున్నారు. మనం ప్రెజెంటేషన్ ఇవ్వకపోతే నవ్విపోతారా? ఆ అవమానపు చూపులో నేను తట్టుకోలేను. నేను వెళ్తున్నాను. అరవిందమ్మా, ప్రెజెంటేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారేంటి? అత్తయ్య గారు, ప్రెజెంటేషన్ రెడీగా ఉంది. నువ్వు వెళ్ళి కూర్చోండి. ఆఖరి నిమిషంలో వచ్చి ఏం ఆధార కొట్టేస్తుందో చూడాలి. మేడం, యూ కెన్ ప్రొసీడ్. మనం మన జీవితంలో ఎంతో మంది గొప్ప వ్యక్తుల్ని చూస్తూ ఉంటాం, గొప్ప సంస్థల్ని చూస్తూ ఉంటాం. వాళ్ళంతా గొప్ప వ్యక్తులుగా, గొప్ప సంస్థలుగా ఎలా నిలిచాయో తెలుసా? వాళ్ళు ఎదుగుతూ మరికొంతమంది ఎదగడానికి కారకులయ్యారు కాబట్టి. వాళ్ళు బ్రతుకుతూ ఎంతో మందికి బ్రతుకు మీద ఆశలు కల్పిస్తున్నారు కాబట్టి. ఈరోజు నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా ఎంతో మందికి బ్రతుకు మీద ఆశ కలిగించే ఒక కొత్త కాన్సెప్ట్తో ఈ ప్రాజెక్ట్ని నిర్మించబోతుంది. ఈ ప్రాజెక్ట్ని ఎలా డిజైన్ చేశారు? వస్తున్నాను. మన దేశంలో 80% మంది మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఉండే ముఖ్యమైన కళ సొంత ఇల్లు. ఆ కళ కలగానే ఉండిపోయే వాళ్ళకి నిజం చేసి చూపించాలి. వాళ్ళకు కూడా జీవితం మీద ఒక నమ్మకం కలిగించాలి. ఈ ప్రాజెక్ట్ని మధ్యతరగతి కుటుంబాలకి అనుకూలంగా, వారి ఆదాయానికి అనువుగా నిర్మించబోతోంది. అది ఎలా ఉండబోతుందో చూద్దాం. దీనిని ఒక అద్భుతమైన ప్లానెట్లా నిర్మిద్దామని కాస్ట్లీగా ప్లాన్ చేస్తున్నారు. కానీ నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మాత్రం ఈ పెద్ద సైట్లో ఒక 1 BHK, 2 BHKలు నిర్మించాలనుకుంటుంది. కావాల్సిన సదుపాయాలన్నీ ఇస్తూనే మధ్యతరగతి వాళ్ళ ఆదాయానికి తగ్గట్టు వీటి ధర నిర్ణయించబడుతుంది. గొప్ప గొప్ప టౌన్షిప్లలో ఉండే జిమ్, స్విమ్మింగ్ పూల్, ప్లే గ్రౌండ్, గార్డెన్ అన్నీ అందిస్తూనే ఒక క్వాలిటీ జీవన విధానాన్ని మధ్యతరగతి కుటుంబాలకి ఇవ్వబోతున్నాం. బ్రతుకు బ్రతికించు, ఎదుగు ఎదగనివ్వు అనే స్లోగన్తో ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్దామని నేను నిర్ణయించాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రవీణ్ మిట్టల్, ఏంటి ప్రవీణ్ మిట్టల్, పులిలాగా గాండ్రించి పిల్లిలాగా తిరిగి వెళ్ళిపోతున్నావు? ఏదో సాధించేస్తాను, ఓడించేస్తాను అని నోటికొచ్చిన ప్రగల్భాలన్నీ పలికావు. పాపం, ఇప్పుడేమో నోరు పడిపోయి, కళ్ళు చెదిరిపోయి, తల
తలదించుకొని వెళ్ళిపోతున్నావు. ఒక్క ప్రాజెక్ట్ చేజారిపోయినంత మాత్రాన తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్టు కాదు మిత్ర. ఎవరి ముందు తలదించుకోకపోయినా నా ముందు తలదించుకుంటావు కదా ప్రవీణ్ మిత్ర. ఎందుకంటే మా ప్రాజెక్ట్ని కాపీ కొట్టి మా ముందే అందరి ముందు ప్రజెంట్ చేసావు. అయినా మా ముందు నిలబడలేకపోయావు. మేము కొట్టిన దెబ్బకి వెలవెల్లాడిపోయి సైలెంట్గా వెళ్ళిపోతున్నాం. ఎనీహో, థ్యాంక్ యూ సో మచ్. నీ గోతులు తీసే బుద్ధి వల్లే ఈరోజు ఇంత పెద్ద ప్రాజెక్ట్ని చేజిక్కించుకున్నాం. దెబ్బకు దెబ్బ తీశానని సంబరపడిపోకు. ఈ ఒక్క దెబ్బతోనే నేను పాతాళానికి పడిపోయినట్టు, నువ్వు ఆకాశానికి ఎగిరినట్టు కలలు కనకు మిత్ర. వైజాగ్ సముద్ర తీరంలో చూడలేదా? పడిపోయిన కెరటం పడిపోయినట్టే ఉండదు, మళ్ళీ ఖచ్చితంగా పైకి లేస్తుంది. చూడు ప్రవీణ్ మిట్టల్, నువ్వు కెరటం లాంటోడివే, నేను సముద్రం లాంటోడిని. నీలాంటి కెరటాలు పడి లేచినా, ఎంత పైకి లేచినా ఆ ఎగసి పడే కెరటాలను కూడా వెనక్కి లాగేసే బలమున్న సముద్రాన్ని గుర్తుపెట్టుకో. నన్ను గెలవాలంటే చీట్ చేసి గెలవలేవు. నన్ను గెలవడానికి ఫైట్ చేయడం అలవాటు చేసుకో. ధర్మయుద్ధం అలవాటు చేసుకో. అయినా నీకు ధర్మయుద్ధం చేత కాదు కాబట్టే దొంగ దెబ్బ తీయడానికి దిగజారావు. నీలాంటి దిగజారుడు పనులు చేసే వాళ్ళకి ఎప్పటికీ గెలుపు దక్కదు. నువ్వు పొరపాటు పడుతున్నావు మిత్ర. నేను కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే నిన్ను ఓడించడం పెద్ద పనేమీ కాదు. కాన్సన్ట్రేట్ చేస్తా, నిన్ను ఓడించి చూపిస్తా. ఆల్రెడీ ఒకసారి కాన్సన్ట్రేట్ చేసినందుకే వైజాగ్ వదిలేసి టర్కీ పారిపోవాల్సి వచ్చింది. ఈసారి మళ్ళీ తల పొగరుతో వచ్చావు. తలపడాలనుకుంటున్నావు. నీకు తల తిరిగిపోయేలాంటి సమాధానం మా మిత్ర చెప్తాడు. అప్పుడు నీ తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక మళ్ళీ ఏ టర్కీకో తైవాన్కో పారిపోవాల్సి వస్తుంది. నీతిగా నడుచుకోవడం నేర్చుకో. అది చేత కాలేదా, మిత్రని గెలవాలి అనే కోరికని మర్చిపో. నేను పారిపోవడం కాదు, నన్ను చూసి మీ నందన్ ఫ్యామిలీ పారిపోయేలా చేస్తా. ప్రతి క్షణం భయపడేలా చేస్తా. గుర్తుపెట్టుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.